హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ భవిష్య అకాడమీ కనిగిరి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీడిఎస్సి అంటే గవర్నమెంట్ వారు నిర్వహించే మాక్ టెస్ట్ని ఎలా మన సెల్ ఫోన్లో రాయాలో తెలుసుకుందాం అనమాట. ఓకే, మరి ముందుగా వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం అందరికీ. మీరు అప్డేట్స్ కోసం శ్రీ భవిష్య అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఇప్పటి నుంచి మన డిఎస్సి సంబంధించిన అన్ని అప్డేట్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఈ మాక్ టెస్ట్లు అనేవి నిన్న ఓపెన్ కావాలి. నిన్న అంటే 20 మే. అయితే ఆ రోజు కాకుండా ఆ రోజు నైట్ కూడా ఓపెన్ కాలేదు. తర్వాత రోజు 21 మే రోజు ఓపెన్ అయ్యి ఇప్పుడు ఈ మాక్ టెస్ట్ని మనం మన ఫోన్లో ఉన్నటువంటి గూగుల్లో ఎలా రాయాలనేది చూద్దాం. ఓకే, ఫస్ట్గా గూగుల్ అంటే క్రోమ్ యాప్ను ఓపెన్ చేసి ఇట్లో ఏపీడిఎస్సి అని సెర్చ్ చేయండి. ఏపీడిఎస్సి. ఓకే, ఏపీడిఎస్సి అంటే నేను నిన్న సెర్చ్ చేశాను మాక్ టెస్ట్ని, అందుకని అది వచ్చేస్తుంది. ఆల్రెడీ మనం సెర్చ్ చేసి ఉంటే ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు డిఎస్సి అని సెర్చ్ చేయండి, ఏం ఇబ్బంది లేదు. ఓకే, మాక్ టెస్ట్ అని వద్దు, ఓన్లీ డిఎస్సి అని. ఓకే, ఫస్ట్ వచ్చే ట్యాబ్ని క్లిక్ చేయండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఎట్లా మనకి ఫేసింగ్ వస్తుంది అనమాట. డిపార్ట్మెంట్ లాగిన్, క్యాండిడేట్ లాగిన్, మేనేజ్ బోర్డ్ అండ్ ఇక్కడ స్క్రోలింగ్ వస్తుంది. ఏపీడిఎస్సి 2025 మాక్ టెస్ట్ లింక్స్ ఆర్ అవైలబుల్ అండ్ సీఎం గారి ఫోటో అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి ఫోటో వస్తుంది. కిందకి మనం స్క్రోల్ చేసేకుంది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, అప్లికేషన్ డేటు, అప్లికేషన్ ఎండ్, ప్రింట్ ఫాము, ఫర్గట్ పాస్వర్డ్, నో యువర్ యూజర్ ఐడి. ఓకే, ఈ యూజర్ ఐడి ఎందుకంటే మనం తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ లేకపోతే రిజల్ట్ చూసుకోవడానికి కానీ మన క్యాండిడేట్ లాగిన్లో యూజర్ ఐడిని యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్. ఇక్కడ చూడండి, స్కూల్ ఎడ్యుకేషన్, రెసిడెన్షియల్ స్కూల్స్, సబ్జెక్ట్స్ అండ్ సిలబస్, మాక్ టెస్ట్ లింక్స్. ఓకే, పోస్ట్ వేకెన్సీస్, స్కూల్ ఎడ్యుకేషన్, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్. ఓకే, ఇక్కడ చూడు మాక్ టెస్ట్ లింక్స్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తాయి అనమాట. మొత్తం 17 ఇచ్చాడు. ఇక్కడ టీజీటీ, పీజీటీ అంటే పీజీటీ అనేది స్కూల్ అసిస్టెంట్ అండ్ పీజీటీ అనేది కూడా ఒకటే అని, కాబట్టి ఈ మనకి ఇవి ఇవ్వలేదు అనుకుంటాను. స్కూల్ అసిస్టెంట్ సోషల్, పీజీటీ సోషల్ అంతే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, అంటే మేబీ ఈరోజు సాయంత్రానికి ఏమైనా అవైలబుల్లో ఉండొచ్చు, ఒకవేళ కాకపోతే. ఓకే, ఇక్కడ మనం హెచ్జిటి చూద్దాం. ఫస్ట్ హెచ్జిటికి ఇక్కడ క్లిక్ హియర్ అనే చోట మీరు క్లిక్ చేసినట్లయితే ఈ టెస్ట్ ఓపెన్ అవుతుందన్నమాట. ఓకే, ఇట్లా ఫేసింగ్ వస్తుంది. నెక్స్ట్ అంటే ఇక్కడ మీకు ఫైనల్ ఎగ్జామ్లో ఇక్కడ మీ ఫోటో కనపడుతుంది. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్ వాళ్ళు చెప్తారు అనమాట. ఇక్కడ సైన్ ఇన్ అనేది దగ్గర సైన్ ఇన్ చేయాలి. ఓకే, సైన్ ఇన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి వస్తాయి. ఓకే, జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ అక్కడ చదువుకోమని చెప్తారు ఎగ్జామ్లో. ఇక్కడ మీరు చదవాల్సిన, ఒకసారి ఏదైనా కావాలనుకుంటే చదువుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత చెక్ బాక్స్ కనపడుతుంది కదా, ఆ చెక్ బాక్స్ని క్లిక్ చేసి ఐ ఆమ్ రెడీ టు బిగిన్ ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి ఎగ్జామ్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇలా వస్తుంది. ఫస్ట్ ఋగ్వేదంలో బియాస్ నది పేరు. ఓకే, ఇలా మనకి క్వశ్చన్లు అనేవి వస్తుంటాయి. ఇట్లా ఆప్షన్ సెలెక్ట్ చేసి సేవ్ నెక్స్ట్ కొడితే గ్రీన్ కలర్లో కనపడుతుంది. ఓకే, ఇక్కడ రెడ్ కలర్లో కనపడేది ఏంటంటే మనం ఆ బిట్ని చూసాం కానీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయలేదు. ఇక్కడ వైట్ కలర్లో కనపడుతుంది కదా, అవి ఇంకా మనం ఆ బిట్ని చూడలేదని అర్థం. ఓకేనా, ఇప్పుడు మనం సేవ్ నెక్స్ట్ కొడుతున్నాం. రెండుని చూడండి, మనం చూసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాం కాబట్టి రెడ్ కలర్. మనం ఆన్సర్ పెట్టి మార్క్ ఫర్ ఎ రివ్యూ కొడితే అది చూడండి ఇక్కడ పర్పుల్ కలర్లో కనపడుతుంది. ఆన్సర్ పెట్టినట్టు ఇక్కడ ఒక సింబల్ కూడా ఉంది. అదే ఆన్సర్ పెట్టకుండా మార్క్ ఫర్ ఏ రివ్యూ కొడితే ఓన్లీ పర్పుల్ కలర్లో కనపడుతుంది అనమాట. ఇలా కనపడుతుంది. అండ్ మనం ఇంతకుముందు మాక్ టెస్ట్ అంటే మనం లాస్ట్ ఫోర్ టైమ్స్ నుంచి టెట్లు కానీ డిఎస్సి కానీ, ఒక డిఎస్సి 2018 డిఎస్సి కానీ సిబిటి మోడ్లో అంటే కంప్యూటర్ బేస్డ్ మోడ్లోనే జరిగింది. ముందు మాక్ టెస్ట్ అంటే ఖచ్చితంగా డిఎస్సిలో ఎన్ని క్వశ్చన్లు అయితే ఇస్తారో అన్ని క్వశ్చన్లు ఇచ్చారు. కానీ ఇక్కడికి మాత్రం మనకి 5 సెక్షన్స్ ఇచ్చారు. సెక్షన్ మొత్తం మీద 40 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చారనమాట. ఒకసారి చూద్దాం. సెక్షన్ 1లో 5, సెక్షన్ 2లో 5, సెక్షన్ 3లో కూడా 5, సెక్షన్ 4లో 15, సెక్షన్ 5లో 10 అన్నమాట. ఓకేనా,
ఇది ఇట్లా ఇచ్చాడు ఫ్రెండ్స్. అండ్ ఒక సబ్జెక్ట్ అంటూ ఏమీ లేదు, 40 క్వశ్చన్స్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసి మొత్తం మీద 5 సెక్షన్స్లో ఇన్సర్ట్ చేసేసాడు అనమాట. మనం ఈవినింగ్ మనం ఏ అంటే ఏ లాంగ్వేజ్ అంటే ఏ సబ్జెక్ట్లో ఎన్ని వచ్చాయి అనేది డివైడ్ చేసి వాటికి ఆన్సర్స్ మన భవిష్య అకాడమీ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు సబ్మిట్ చేసుకోవచ్చు, అంటే మొత్తం మీద సబ్మిట్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్, మనం ఎన్ని ఆన్సర్ చేసాం, ఒకటే ఆన్సర్ చేసాం, నాట్ ఆన్సర్డ్. ఓకే, అంటే ఇక్కడ చూసి కూడా కొన్ని ఆన్సర్ చేయాలి. మార్క్ ఫర్ యర్ రివ్యూ. ఓకే, ఆన్సర్డ్ ఇక్కడ ఎవాల్యుయేట్ ఎన్ని చేస్తుంది. ఓకే, నాట్ విజిటెడ్, ఇక్కడ ఫస్ట్ దాంట్లో మొత్తం విజిట్ చేసాం కానీ ఆన్సర్ చేయలేదు, మిగతా దాంట్లో ఎన్ని ఎట్లా. ఎస్ కొట్టి ఓకే కొడితే ఇక్కడ మీకు ఫీడ్బ్యాక్ వస్తుంది అని సబ్మిట్ చేయాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ మన ఫోన్లో ఏపీడిఎస్సి మాక్ టెస్ట్ అనేది రాసే విధానం. ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.